Hi students, welcome to ACE Online. తెలంగాణ ఈఏపీ సెట్ 2026 సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ఫీ అనేటువంటిది ఎంత ఉంటుంది, నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడుంది, సో లేట్ ఫీతో ఎప్పటిలోగా మనం ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి, సో వీటితో పాటుగా ఎవరెవరు ఈ ఎగ్జామ్ అనేటువంటిది రాయొచ్చు, వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది మనం ఈ వీడియోలో చూద్దాం. రైట్. సో తెలంగాణ ఈఏపీ సెట్ 2026 ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. సో దానిలో మీరు చూడొచ్చు ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది తీసుకున్న, రిజిస్ట్రేషన్ ఫీ అనేటువంటిది తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి చూడొచ్చు మనం ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్. సో 9th నుంచి 11th మధ్యలో ఎగ్జామ్స్ అనేది జరగబోతున్నాయి. మే 9th నుంచి 11th మధ్యలో ఎగ్జామ్ జరగబోతున్నాయి. దట్టు 2 స్లాట్స్లో జరగబోతున్నాయి అనమాట. మార్నింగ్ ఫస్ట్ స్లాట్ వచ్చేసరికి మార్నింగ్ 9 నుంచి 12 మధ్యలో ఉంటుంది. సెకండ్ స్లాట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ 3 నుంచి 6 మధ్యలో సెకండ్ స్లాట్ అనేటువంటిది ఉంటుంది. అయితే 900 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీ కాస్ట్ అనమాట. సో ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి కావచ్చు, లేదంటే అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీకి సంబంధించినటువంటి విద్యార్థులైన 900 రూపీస్. ఓకే. సో ఓసీ కావచ్చు, బీసీ విద్యార్థులు కావచ్చు, వాళ్ళందరూ 900 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కావచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం 500 రూపీస్ అనేటువంటిది పే చేయాల్సి వస్తుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఆన్లైన్ అప్లికేషన్ అసలు ఎప్పటి నుంచి మనం సబ్మిట్ చేయొచ్చు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరి 19th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 19th నుంచి. నెక్స్ట్ వితౌట్ లేట్ ఫీ, గుర్తుపెట్టుకోండి ఈ డేట్ అనేది, వితౌట్ లేట్ ఫీ ఏప్రిల్ 4th వరకు కూడా మనం సబ్మిట్ అనేటువంటిది చేయొచ్చు. అదే 250 రూపీస్ లేట్ ఫీతో మోస్ట్లీ మనం ఏప్రిల్ 10th లోపు అప్లై చేయాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదే 500 రూపీస్ లేట్ ఫీతో ఏప్రిల్ 15th లోపు మనం సబ్మిట్ అనేటువంటిది చేయాలి. 2500 రూపీస్ లేట్ ఫీతో మోస్ట్లీ ఏప్రిల్ 20th లోపు సబ్మిట్ అనేది చేయాలి. 5000 రూపీస్ లేట్ ఫీతో ఏప్రిల్ 24th లోపు సబ్మిట్ అనేది చేయాలి. అదే 10,000 రూపీస్ లేట్ ఫీతో మోస్ట్లీ మనం ఈ సెకండ్ మే లోపు ఈ అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే తెలంగాణ ఈఏపీ సెట్ ఎగ్జామ్ అనేది ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ కాబోతుందో ఆ స్టార్ట్ అయ్యేటువంటి డేట్ నుంచి ఒక 2 days ముందు వరకు కూడా మనం ఈ 10,000 రూపీస్ లేట్ ఫీతో అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే వితౌట్ లేట్ ఫీ సో ఏప్రిల్ 4th వరకు ఉంది. సో ఈ డేట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మనకి అప్లికేషన్ సో ఫిబ్రవరి 19th నుంచి అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, అట్లీస్ట్ 45% మార్క్స్ అనేటువంటిది వచ్చి ఉండాలి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో. సో దానికి అంతేకాకుండా ఎస్టీ విద్యార్థులు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి 40% వెయిటేజ్ అనేది వస్తే సరిపోతుంది అనమాట. ఓకే. సో 40% మినిమం మార్క్స్ అనేటువంటిది వస్తే ఎగ్జామ్ అనేటువంటిది రాసుకోవచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్, అయితే ఇక్కడ ఏజ్ అనేది 16 years కంప్లీట్ అయి ఉండాలి. డిసెంబర్ 2025 నాటికి 31st డిసెంబర్ 2025 నాటికి మోస్ట్లీ 16 years అనేటువంటిది కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అప్పర్ ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏది కూడా లేదు. అయితే ఈ ఎగ్జామ్ని ఎవరు రాయొచ్చు, ఓకే, ఎలాంటి విద్యార్థులు రాసుకోవచ్చు, సీట్స్ అనేటువంటిది ఎలా అలొకేట్ చేస్తున్నారు అంటే 85% సీట్స్ అనేటువంటిది తెలంగాణ విద్యార్థులకు అనమాట. మిగిలిన 15% మాత్రం ఏం చేశారు అంటే నాన్ లోకల్ కింద, ఓకే, సో నాన్ లోకల్ కింద 15% కోటా అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ నాన్ లోకల్ అంటే ఏంటి అనేది కూడా డిఫైన్ చేయడం జరిగింది అనమాట. ఎవరు నాన్ లోకల్ కింద వస్తారో అంటే ఆంధ్ర విద్యార్థులు ఈ ఎగ్జామ్ అనేటువంటిది రాసి నాన్ లోకల్ కింద ఇక్కడ జాయిన్ అవ్వచ్చా అంటే కొన్ని కండిషన్స్ అనేటువంటిది ఉన్నాయన్నమాట. ఏంటా కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి, అట్లీస్ట్ అంటే ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసేశారు, ఓకే, లేదంటే రాయబోతున్నారు. మీరు ఆ రాయబోతున్న లేదంటే రాసేసిన ఇయర్ 2026 కాబట్టి గత 7 సంవత్సరాలలో, ఓకే, మీరు రాసినటువంటి ఇయర్ నుంచి గత 7 సంవత్సరాల్లో కనీసం ఒక 4 సంవత్సరాలు తెలంగాణలో చదివి ఉండాలి అనమాట. సో 6th నుంచి మోస్ట్లీ 9th వరకు అయినా, లేదు అంటే 9th నుంచి 12th వరకు అయినా కనీసం ఇక్కడ చదివి ఉండాలి. అలాంటి విద్యార్థులు, ఓకే, ఆంధ్ర కావచ్చు, ఏ స్టేట్ వాళ్ళైనా సో ఈ విధంగా చదివినట్లయితే అప్పుడు వాళ్ళు ఈ టెస్ట్ అనేటువంటిది రాసుకోవచ్చు. లేదు నేను రాస్తాను అంటే రాయండి, స్టేట్ ఫస్ట్ వచ్చినా మీకు సీట్ అయితే ఇవ్వరు అనమాట.
సో 2025 నోటిఫికేషన్ ఇలానే జరిగింది. ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు టాప్ 10లో వచ్చారు. అయినా గానీ వాళ్ళకి ఎందుకనంటే ముందుగానే నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసుంది. ఎవరెవరు నాన్ లోకల్ కింద వస్తారనేటువంటిది. సో జస్ట్ అవి తెలుసుకోకుండా రాసిన ఆఫ్‌కోర్స్ కొంతమంది ఎగ్జామ్ ఎలా ఉంది తెలుసుకోవాలని కూడా రాస్తా ఉంటారు. సో ఒకవేళ నీకు తెలియకుండా రాసి ఇక్కడ సీట్ వస్తుందని నువ్వు ఆశపడితే మోస్ట్‌లీ రాదు అనమాట. ఈ కండిషన్స్ కనుక నీకు సెట్ అయితేనే నువ్వు ఈ ఎగ్జామ్ అనేది రాసి హైదరాబాద్ కావచ్చు, లేదంటే తెలంగాణలో మీరు అనుకున్నటువంటి కాలేజీలో జాయిన్ అవ్వటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఇంకొన్ని అంశాలనేటువంటిది చూద్దాం. ఆ 15% కింద ఎవరొస్తారంటే తెలంగాణలో 10 ఇయర్స్ అనేటువంటిది ఉండాలి అనమాట. ఓకే. ఇక్కడ 10 ఇయర్స్ అట్‌లీస్ట్ మీరు ఉన్నట్లయితే ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఓకే. సో అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా సో ఆ క్యాండిడేట్‌కి సంబంధించిన పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కువ శాతం 90% ఛాన్సెస్ అనేటువంటిది ఉంటాయి కాబట్టి సో వాళ్ళ పేరెంట్స్ అయినా అట్‌లీస్ట్ 10 ఇయర్స్ ఇక్కడ ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలి. సో కౌన్సెలింగ్ ఇలాంటి వెళ్తున్నప్పుడు లేదు అనంటే అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడైనా మిమ్మల్ని ఈ విషయాలు అనేటువంటిది అడుగుతుంది. ఓకే. సో 10 ఇయర్స్ తెలంగాణలో ఉండాలి. రైట్. సో నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, పబ్లిక్ సెక్టార్‌కి సంబంధించినటువంటి లేదంటే ఈ లోకల్ బాడీస్‌లో, యూనివర్సిటీస్‌లో ఎవరైతే ఎంప్లాయీస్‌గా వర్క్ చేస్తున్నారో ఎస్పెషల్లీ తెలంగాణలో అటువంటి వాళ్ళ పిల్లలు ఓకే. సో వాళ్ళు ఈ ఎగ్జామ్‌కి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో తెలంగాణ ఈఏపీ సెట్ అనేటువంటిది రాసుకోవచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా ఇప్పుడు భార్యాభర్తల్లో ఓకే. ఒక స్టూడెంట్‌కి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళలో వాళ్ళ నాన్న ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో తను అప్లై చేసుకోవచ్చనమాట. లేదు వాళ్ళ మదర్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో అయినా వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ ఈఏపీ సెట్ ఎగ్జామ్ అలాంటి వాటికి వాళ్ళు రాసుకోవచ్చనమాట. ఓకేనా. సో స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి అది కూడా ఎంప్లాయ్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఎస్పెషల్లీ ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో మదర్ వేరే ఊర్లోనే ఉన్నారు అని అనుకుందాం. ఈ స్టేట్ కాకుండా వేరే ఊర్లోనే ఉన్నారు. మరి అటువంటి వాళ్ళ పిల్లలు ఇక్కడ రాయొచ్చా లేదా అనంటే సో మోస్ట్‌లీ ఇక్కడ రాసుకోవచ్చు అనేటువంటిదే చెప్తుంది. ఓకే. సో ఎందుకంటే అలా ఉండరు కాబట్టి 99% వాళ్ళు ఈ ఎగ్జామ్‌ని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఇందాక నేను చెప్పినట్టుగా అట్‌లీస్ట్ 4 ఇయర్స్ అనేటువంటిది ఇక్కడ చదివి ఉండాలి అనమాట. ఓకే. సో గత 7 ఇయర్స్‌లో ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ నుంచి గత 7 ఇయర్స్‌లో అట్‌లీస్ట్ 4 ఇయర్స్ అనేటువంటిది ఇక్కడ చదివి ఉండాలి. అటువంటి విద్యార్థులు మోస్ట్‌లీ ఈ ఎగ్జామ్ అనేటువంటిది అప్లై చేసుకోవచ్చు. ఓకే. రైట్. సో నెక్స్ట్ వన్. సో 2025లో ఏవైతే ఈ నాన్ లోకల్ కింద మెన్షన్ చేస్తున్నారో ఈ 2026 తెలంగాణ ఈఏపీ సెట్‌లో కూడా సేమ్ అవే కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ అనేటువంటివి ఒకప్పుడు ఎలా ఉండేవి అంటే ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఆంధ్ర విద్యార్థులకి కూడా ఆలోచించి ఆంధ్రాలో కూడా పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు నీకు తెలంగాణ ఈఏపీ సెట్ ఎగ్జామ్ అనేది కేవలం తెలంగాణలో జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా తెలంగాణలోనే ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మేజర్ విషయం అనమాట. ఓకేనా. సో ఇవి వీటికి సంబంధించినటువంటివి. అయితే ఎవరైతే ఈ ఎగ్జామ్ అనేటువంటిది రాస్తున్నారో తెలంగాణ ఈఏపీ సెట్ 2026 ఎగ్జామ్ అనేటువంటిది రాస్తున్నారో అటువంటి విద్యార్థుల్ని గుర్తుపెట్టుకుని మన ఏస్ ఆన్లైన్ ద్వారా ఒక క్రాష్ కోర్స్ అనేటువంటిది ఈ ఇయర్ 2026లో లాంచ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. ఆ ఎగ్జామ్ డేట్స్ ఆ కోర్స్ డేట్స్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఉంటాయి, నెక్స్ట్ ఆ కోర్స్ ఫీ అనేటువంటిది ఎలా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇక్కడ ఒకసారి చూద్దాం. మీరు ఈ కోర్స్ డేట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాచ్ అనేది 15th March 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అదే సెకండ్ బ్యాచ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 21st March 2026 నుంచి స్టార్ట్ అవడం జరుగుతుందనమాట. ముఖ్యంగా ఇది ఎంపీసీ విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ క్రాష్ కోర్స్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ క్రాష్ కోర్స్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయన్నమాట. ఇది కంప్లీట్‌గా ఆన్‌లైన్
క్రాష్ కోర్స్ అండి. మీరు ఇంటి దగ్గర నుంచే కనెక్ట్ అవుతారు. సో, ఇక్కడ ఫ్యాకల్టీ మీకు 80 మార్క్స్. ఓకే. సో, 80 మార్క్స్ టోటల్‌గా నీకు ఎగ్జామ్ అనేది 160 మార్క్స్‌కి కండక్ట్ చేయబడుతున్నాయి. ఈ 160లో 80 మార్క్స్ కవర్ అయ్యే విధంగా మేజర్ టాపిక్స్ అనేది ఈ షార్ట్ టైమ్‌లో దట్టు 50 నుంచి 55 డేస్‌లో మీకు కవర్ అయ్యే విధంగా 80 మార్క్స్ కవర్ అయ్యే విధంగా ఈ క్రాష్ కోర్స్ అనేటువంటిది డిజైన్ చేయటం జరిగింది. ఓకే. నీకు 80 మార్క్స్ గనక వస్తే ఖచ్చితంగా నీకు 5000 బిలో ర్యాంక్ అనేటువంటిది వస్తున్నాయి. సో, దానిలో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేదు. మాక్సిమం లాస్ట్ ఇయర్ అనేటువంటిది మీరు తీసుకున్నట్లయితే 73.5 అప్రాక్సిమేట్‌లీ అంత మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి 5000 బిలో వచ్చింది. అందుకనే ఇప్పుడు ఆ రిమైనింగ్ కూడా కలిపి రఫ్‌లీ మన 80 మార్క్స్ వచ్చే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. మీకు మార్నింగ్, ఈవినింగ్ క్లాసెస్ అనేటువంటిది ఉంటాయి. సో, ఆ మార్నింగ్, ఈవినింగ్ క్లాసెస్‌లో అంటే మార్నింగ్ 6 నుంచి 9 మధ్యలో, ఈవినింగ్ 5 నుంచి 8 మధ్యలో క్లాసెస్ అనేటువంటిది ఉంటాయి. ఆన్‌లైన్ క్రాష్ కోర్సెస్. సో, ఇంటి దగ్గర నుంచే మీరు కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, మీకు ఫ్రీగా మాక్ టెస్ట్‌లు అనేటువంటిది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. డే టైమ్ అంతా ఈ క్లాస్‌లో చెప్పినటువంటి కాన్సెప్ట్స్‌ని మీరు ప్రిపేర్ అయ్యే విధంగా మీకు ఖాళీ టైం అనేటువంటిది దొరుకుతుంది. మార్నింగ్, ఈవినింగ్ మాత్రమే మీరు ఈ క్లాసెస్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. స్టేట్ ఫస్ట్ అనేటువంటిది ఈ 50-55 డేస్‌లోనే వచ్చేస్తుందని మేము చెప్పట్లేదు. సో, కానీ 5000 బిలో ర్యాంక్ వచ్చే విధంగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్రాష్ కోర్స్ అనేటువంటిది డిజైన్ చేయటం జరిగింది. కాబట్టి ఈ క్రాష్ కోర్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయబోతున్నారో అటువంటి విద్యార్థులకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఫార్వర్డ్ చేయండి. మరి ఇది ఎలా రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాలి? సో, దానికి సంబంధించినటువంటి ఆ వీడియో లింక్ అనేటువంటిది కూడా మీకు ఈ కింద బయోలో పెట్టడం జరుగుతుంది. లేదు అనంటే చూడండి, ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ అనేటువంటిది కనిపిస్తుంది కదా! ఈ క్యూఆర్ కోడ్‌ని మీరు డైరెక్ట్‌గా స్కాన్ చేసినట్లయితే ఆ వెబ్ పేజ్‌కి వెళ్ళటం జరుగుతుంది. ఆ వెబ్ పేజ్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇంకొక వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ పేజ్‌ని స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కింద ఎన్రోల్ నౌ అని ఉంటుంది. సో, మీరు ఈ డేట్ నుంచి స్టార్ట్ అవుతారా, లేదంటే ఈ బ్యాచ్‌లో కంటిన్యూ అవుతారా అనేటువంటిది బ్యాచ్‌ని బేస్ చేసుకొని మీకు ఆ పక్కన ఎన్రోల్ నౌ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేటువంటిది ఇస్తే మీరు ఈ కోర్స్ అనేటువంటిది ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే. అయితే ఈ కోర్స్ ఫీ అనేటువంటిది వేలల్లో ఇలా ఏమీ ఉండదు. జస్ట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా 999 రూపీస్ అనేటువంటిది ఉంటుంది. 999 రూపీస్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సార్, సెకండ్ ఇయర్ విద్యార్థులు మాత్రమేనా? ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కూడా ఎవరన్నా రాసుకోవచ్చా? అంటే మాకు తెలిసినటువంటి మా పిన్ని వాళ్ళ పిల్లలున్నారు, మా బాబాయ్ వాళ్ళ పిల్లలున్నారు, మా పెదనాన్న వాళ్ళ పిల్లలున్నారు అంటే రాసుకోవచ్చు. అంటే రాసుకుంటాం అంటే మీరు వాళ్ళు బేసిక్స్ అనేటువంటిది తెలుసుకోవటానికైనా, సెకండ్ ఇయర్‌లో ఉన్నటువంటి టాపిక్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ ఇయర్ ఉన్నటువంటి టాపిక్స్ నుంచి ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారో, సో, ఏ విధంగా ఉంటుంది. ఈ 50 డేస్ కూడా వాళ్ళు పొద్దున, సాయంత్రం మొత్తం కలిపి సుమారు ఒక 5-6 అవర్స్ స్పెండ్ చేసినట్లయితే మోస్ట్‌లీ వాళ్ళకి ఇంకొంచెం బెటర్‌గా నెక్స్ట్ ఇయర్ 2027కి ఇంకా బెస్ట్‌గా అటెంప్ట్ చేసే విధంగా ట్రైన్ అవ్వటానికి ఒక మంచి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. ఎవరైతే ఈ ఎగ్జామ్ అనేటువంటిది రాయబోతున్నారో అటువంటి విద్యార్థులకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పాస్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎవరైతే ముందుగా ఎన్రోల్ అవుతారో, ముందుగానంటే ఈ ఫిబ్రవరి 28 లోపు ఎన్రోల్ అవుతారో వాళ్ళకి ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 40% డిస్కౌంట్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. దానికోసం మీరు యూజ్ చేయాల్సినటువంటి కూపన్ వచ్చేసరికి సో, క్రాష్ 40. ఓకే. అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్. క్రాష్ 40 అనేటువంటి ఈ కూపన్ కోడ్‌ని ఉపయోగించి 40% డిస్కౌంట్ అనేటువంటిది పొందొచ్చు. సో, ఆ డిస్కౌంట్ పోగా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి అడిషనల్‌గా జీఎస్టీ ఉంటుంది. సో, అది పే చేసి మీరు ఆ క్లాసెస్ అనేది ఆన్‌లైన్ క్లాసెస్ మీరు లైవ్‌లో ఫ్యాకల్టీతో డౌట్స్ అనేటువంటివి మీరు షేర్ చేసుకోవచ్చు. సో, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ నుంచి మీకు వాటికి ఆన్సర్స్ అనేటువంటిది, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సో, కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.